గుడ్ మార్నింగ్ గాయ్స్. మై నేమ్ ఇస్ రవితేజ, మ్యాథ్స్ ఫ్యాకల్టీ ఆఫ్ బిఏ ఫోకస్ అకాడమీ. నేను మీకు ఈరోజు ఎస్ఎస్సి జీడీలో 2019లో అడిగిన కొన్ని క్వశ్చన్స్, సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి అడిగినవి కొన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పబోతున్నాను. చూడండి. జాన్ ఇన్వెస్టెడ్ ఏ సమ్ ఆఫ్ మనీ at 10% per annum for 4 years. It amounts to 770 rupees. Then find the principal. మరి ఈ క్వశ్చన్లో ఏం చెప్తున్నాడు? జాన్ అనే పర్సన్ ఒక సమ్ ఆఫ్ మనీని అంటే ప్రిన్సిపల్ని ఇన్వెస్ట్ చేశాడు. ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం? 10% per annum. 1 ఇయర్కి 10% ఇంట్రెస్ట్ వచ్చేటట్టు ఇన్వెస్ట్ చేశాడు. ఫర్ 4 years ఇన్వెస్ట్ చేశాడు. అది ఎంత అమౌంట్గా మారింది? 770 రూపీస్ అమౌంట్గా మారింది. అలా అయితే ప్రిన్సిపల్ ఏంటి అని అడుగుతున్నాడు. అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాడు అనేది మనకు అడుగుతున్నాడు. చూడండి, వాడు ఇన్వెస్ట్మెంట్ చేసినందుకు వాడికి సంవత్సరానికి 10% ఇంట్రెస్ట్ అనేది పే చేస్తారు. మరి ఎన్ని ఇయర్స్ పే చేస్తారు? 4 years. మరి సంవత్సరానికి 10% చొప్పున 4 years పే చేస్తే వాడికి ఇంట్రెస్ట్ అనేది 40% ఇంట్రెస్ట్ అనేది పే చేస్తారు. మరి సమ్ అనేది 100% అనుకుంటే వాడికి వచ్చే ఇంట్రెస్ట్ 40%. అంటే వాడికి టోటల్గా 140% అమౌంట్ అనేది ముడుతుంది. అంటే ఈ 770 రూపీస్ అనేది 140% అని అర్థం. అంటే 140% యారో మార్క్ 770 అని మనం పెట్టుకోవచ్చు. మనకు కావాల్సింది ప్రిన్సిపల్ అంటే సమ్ ఆఫ్ మనీ 100% కావాలి. సో 140% 770 అయితే 100% అనేది ఎంత అనేది మన క్వశ్చన్. మరి ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకునే బదులు ఇక్కడ నుండి నెంబర్తో ఈ రెండింటిని మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఈ జీరోకి క్యాన్సిల్ చేయగా 14 1s are 14 5s are 70. 0.14 మళ్ళీ 0 పెట్టుకుంటే 14 5s are 70. అంటే 5.5 into 100 మన ఆన్సర్ అవుతుంది. 5.5 into 100 అంటే 550 రూపీస్. సో సమ్ ఆఫ్ మనీ ఎంత? 550 రూపీస్. ఆప్షన్ సి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఫర్ వాట్ టైమ్ ఏ సమ్ ఆఫ్ 1800 రూపీస్ అమౌంట్స్ టు 2475 రూపీస్ at 15% per annum. మరి ఈ క్వశ్చన్లో ఏమన్నాడు? క్వశ్చన్ స్టార్టింగ్లోనే ఎంత టైంకి అన్నాడు. అంటే మనకి ఇయర్స్ కావాలి. ఆన్సర్ అనేది ఇయర్స్లో ఉంటుంది. ఏ సమ్ ఆఫ్ 1800 రూపీస్. సమ్ ఆఫ్ 1800 రూపీస్ అంటే ప్రిన్సిపల్ మనకి ఇచ్చాడు. అమౌంట్స్ టు 2475 అంటే ప్రిన్సిపల్ కాస్త కొంత అమౌంట్గా మారిందని చెప్తున్నాడు. ఎంత అమౌంట్గా మారింది? 2475 రూపీస్ అమౌంట్గా మారింది. అంటే ఇంట్రెస్ట్ అనేది యాడ్ అయ్యింది. మరి 2475 రూపీస్ అమౌంట్లో మనం ఇన్వెస్ట్ చేసిన ప్రిన్సిపల్ ఎంత? 1800 రూపీస్ మైనస్ చేస్తే మధ్యలో ఉండేది ఇంట్రెస్ట్ అవుతుంది. మరి ఇంట్రెస్ట్ ఎంత? 675 రూపీస్. సో ఈ 675 రూపీస్ ఇంట్రెస్ట్ బిల్డ్ అవ్వడానికి ఎంత టైం పడుతుందని అన్నాడు. మరి 1 ఇయర్కి వాడు కట్టే ఇంట్రెస్ట్ ఎంత? 15%. అంటే ప్రిన్సిపల్లో 15% ఇంట్రెస్ట్ కడతాడు. మరి ప్రిన్సిపల్లో 1800లో 15% 1 ఇయర్కి కడతాడు కదా. మరి ఇది పర్సంటేజ్ వైజ్ కాకుండా మనీ వైజ్ ఎంత ఉంటుంది? మరి ఏ నెంబర్నైనా మనము 100% అని తీసుకోవచ్చు. మనకు కావాల్సిన 15%. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఈ రైట్ సైడ్ నుంచి 1 ప్లేస్ అయితే పాయింట్, ఇటు కూడా రైట్ సైడ్ నుంచి 1 ప్లేస్ అయితే పాయింట్ పెట్టుకుంటున్నాను. అంటే 10% వాల్యూ అనేది 180. నాకు 15% కావాలి, 10% కాదు. మరి 10% 180 అయితే 5% దానిలో ఆఫ్ అవుతుంది. మరి 180లో ఆఫ్ 90. మరి 2 ప్లస్ చేసుకుంటే 15% మనకు వస్తుంది. 15% ఎంత? 270. అంటే 1 ఇయర్కి వాడు 270 కడుతున్నాడు. మనకు కావాల్సింది 675. అంటే మళ్ళీ ఇంకొక ఇయర్ కడితే ఇంకొక 270. అంటే మనకు 540 కట్టాడు, ఇంకా 675 రాలేదు. మళ్ళీ ఇంకొక ఇయర్ 270 కడితే 675 దాటుతుంది. కాబట్టి వాడు హాఫ్ ఇయర్ కట్టాడు అనుకుందాం. మరి 270లో ఆఫ్ ఎంత అవుతుంది? 135. ఇది ప్లస్ చేస్తే 5 10 17 675 మ్యాచ్ అవుతుంది. చూడండి, అంటే వాడు 1 full year, ఇంకొక full year, ఇంకొక హాఫ్ ఇయర్, అంటే 2.5 years ఇంట్రెస్ట్ పే చేశాడు. చూడండి, మరి ఆప్షన్లో ఎక్కడ ఉంది? ఆప్షన్ బి. మరి ఇలాంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో సింపుల్ ఇంట్రెస్టే కాకుండా చాలా చాప్టర్ నుంచి క్వశ్చన్లు కూడా వీడియోలో వస్తుంటాయి. మీరు వీడియోని లైక్ చేసి చాలామందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.